మరో ఆడదానికి భర్త అయ్యి నా కళ్ళ ముందే వాళ్ళు హ్యాపీగా ఉంటే నేను ఒంటరిదాన్నయ్యి నా ఫ్యూచర్ ఏంటో నాకు తెలియకిలా చేస్తున్నావా? కాదు, అంతా తెలిసే చేస్తున్నాను. మనకు తెలిసిందంతా కరెక్ట్ కాదు, ఒక్కోసారి రాంగ్ కూడా అవ్వచ్చు. నేను చేస్తున్నది తప్పు కాదు. ఇంతమంది తప్పు అని చెప్తుంటే నీకెందుకు తలకెక్కడం లేదు నిత్య? ఎందుకంటే మీ అందరికీ నేనంటే ఇష్టం లేదు. ఆ మంగంటేనే మీకు ప్రేమ, మీకు కూడా అదే కావాలి. నేనక్కర్లేదు. దట్స్ వై నా దారి నేనెంచుకున్నాను. నా దారిలో నడిచి గెలుస్తాను అన్న నమ్మకం నాకుంది. ఇట్స్ ఆల్ రైట్ నిత్య, సరదాగా నీకో స్టోరీ చెప్తాను. లాంగ్ ఎగో మనలాంటి తలతిక్క బ్రిటిష్ నేవీ కెప్టెన్ ఒకడు ఉండేవాడంట. వన్ నైట్ ఆ కెప్టెన్ షిప్లో ట్రావెల్ చేస్తుండగా కాస్త దూరంలో తనకి ఒక లైట్ కనిపించిందంట. ఇమీడియట్గా వైర్లెస్తో కాల్ చేసి అడ్డు తప్పుకోమని ఆర్డర్ చేశాడంట. ఈ షిప్ ఎవరిదో తెలుసా? ఇంగ్లాండ్ మహారాణిదని. మర్యాదగా తప్పుకోకపోతే తల తెగిపడుతుంది అని అరిచాడంట. అప్పుడు అక్కడి నుంచి కూల్గా, సారీ, ఆ షిప్లో ఎలిజబెత్ రాణి ఉన్నా ఇంకెవరున్నా తప్పుకోవడం కుదరదు, ఎందుకంటే ఇది లైట్ హౌస్, ఇదెక్కడికి కదలదు అని చెప్పాడంట. ఈ స్టోరీ నీకెందుకు చెప్పానంటే ఎదురుగా ఉన్నది ఎవరో తెలుసుకోకుండా తలపడ్డం సేఫ్ కాదు అని చెప్పడానికి. ఆ పరిస్థితే వస్తే నేనే స్వయంగా వెళ్ళి జై ఎదురుగా నిలుచుంటాను. జై నన్ను ఏం చేస్తాడో చూస్తాను. నిత్య గారి విషయం ఏమైనా తెలిసిందా సార్? ప్లాన్ ఏమైనా అనుకుంటున్నారండి? ఏ ప్లాన్ అంటూ చెప్తే ఎల్లావుడి చెప్దామనా? రామరామ, నన్నే అనుమానిస్తున్నారా సార్? ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో నాకు అర్థం కావట్లేదు చారి. నిత్య. ఎస్ గ్రానీ. అవసరమైతే జే ముందు బయటపడతానని ఇందాక నిత్య తమాషా కానిందేమనుకున్నాను. వాయమ్మో, నిజంగానే వచ్చింది చంద్రిక. ఇంత త్వరగా ఎలా వచ్చిందండి? జైకి డౌట్ కదా వచ్చింది. అమ్మో, వాడేం చేయకముందే ఎందుకు వచ్చినట్టు? నువ్వు 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 చనిపోయావని చెప్పారు కదమ్మా. నేను చనిపోలేదాంటీ, బ్రతికే ఉన్నాను, ప్రాణాలతో ఉన్నాను. మరి బతికుండి చనిపోయినట్టు ఎందుకు నాటకం ఆడావు? నాటకం ఆడాల్సి వచ్చింది గ్రాణి. అంత అవసరం ఏమొచ్చిందమ్మా? ఎందుకు మా అందరినీ పిచ్చోళ్ళని చేశావు? అవసరాలు చెప్పి రావా ఆంటీ? ఇంతకు నువ్వెందుకు వచ్చావు? ఇక్కడ ఏముందని వచ్చావు? ఏం చెయ్యడానికి వచ్చాను అని అడగండి. ఏం చేయడానికి వచ్చావు? ఎందుకు అంత కంగారు పడుతున్నారు? మాకెందుకు కంగారు? మేమేం తప్పు చేయలేదు. మీరు తప్పు చేశారని నేను అన్నానా? భుజాలు తడుముకుంటున్నారెందుకు? మేమేం భుజాలు తడుకోవట్లేదు. నువ్వే తప్పు చేసావు. బ్రతికుండి చనిపోయినట్టు నాటకం ఆడావు. ఎందుకు ఇలా చేసావు నిత్య? నిన్ను నువ్వు ఎందుకు చంపుకున్నావు?
మనసు చంపుకోలేక గ్రాణి. అసలు ఏం జరిగిందమ్మా నిత్య? ఈ నాటకం ఎందుకు? అన్ని వివరంగా చెప్తానంటీ. వాట్ చారీ, నా గురించి మీ బాస్ ఏమంటున్నారు? నన్ను ఎలాగైనా పట్టుకుంటానని ఛాలెంజ్ చేశారట. నన్ను పట్టుకోవడం అంత ఈజీ అనుకుంటున్నారా? నన్ను నువ్వు పట్టుకొని నాపై గెలిచే ఛాన్స్ నీకు ఇవ్వకూడదని నా అంతటా నేనే వచ్చాను జై. నేను ఓడిపోకూడదు అని వచ్చాను. నేను దొరికితే ఏదో చేస్తాను అన్నావట. ఏం చేస్తావు? ఏం చెయ్యగలవు? అవును, మీరు మాత్రమే ఉన్నారు. ఇంతకీ ఆ మంకీ మంగ ఎక్కడా? నీ ముద్దుల శ్రీమతి ఎక్కడుంది జై? ఇక్కడే ఉంది. ఇక్కడ అంటే ఎక్కడా? నా ఎదురుగా. ఏమ్మా, మంగ కనిపిస్తే దాన్ని చంపేద్దాం అనుకున్నావా? మంగ జోలికొస్తే మేము ఊరుకోం. ఎలా వచ్చావో అలాగే తిరిగి వెళ్ళిపో. కంగారు పడకండి, తను మంగని ఏమీ చేయలేదు. ఎందుకంటే తను నిత్య కాదు, మంగ. నేనేనని ఎలా కనిపెట్టారు? నీ మెళ్ళలో ఉన్న తాళిని కవర్ చేసావు, కానీ కాళ్ళకున్న మెట్టల్ని దాయలేకపోయావు. ఒక్క క్షణం హడలగొట్టావు కదమ్మా. నిజంగానే నిత్య వచ్చిందేమోనని భయపడ్డాను తల్లి. నేను కూడా కనిపెట్టలేకపోయాను మేడం. మేము ఎప్పుడో కనిపెట్టాం. ఎలా కనిపెట్టారు? చనిపోయిన నిత్య బ్రతికి రాదు కదా. కొన్నాళ్ళు నిత్యలా నటించి ఆ అబద్ధపు జీవితం వద్దనుకుని మంగనని బయటపడ్డావు. ఇప్పుడు మళ్ళీ నిత్య వేషం వేశావు, కానీ మంగళ నీ ఐడెంటిటీని దాచలేకపోయావు. ఇదంతా పక్కన పెడితే నిత్య గడ్డపు ఎందుకు వేయాల్సి వచ్చింది మంగ? నిత్య బతుకుందేమోనని మీకు అనుమానంగా ఉంది కదా. నిత్య తిరిగొస్తే మీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలని. ఓ, నా రియాక్షన్ ఏంటో చూడాలనుకుంటున్నావా? తప్పకుండా చూపిస్తాను. కడుపుతో ఉన్న వాళ్ళ కోరిక కాదనకూడదు కదా. త్వరలోనే నా రియాక్షన్ ఏంటో నువ్వు చూస్తావు. ఇంకెప్పుడు ఇలాంటి పని చేయకమ్మా. వాడి అనుమానాన్ని నిజం చేయకు. అవును మంగ, నువ్వు మంగగానే ఉండు. నిత్య నీడ కూడా ఈ ఇంట్లో పడకూడదు. నువ్వు చాలు మాకు. ఎందుకమ్మా హార్ట్ అటాక్ వచ్చే పని చేశావు? ఒక్క క్షణం నా గుండె ఆగినంత పని అయింది. ఇలాంటివి ఏమైనా ఉంటే మాకు ముందే చెప్పి చేయమ్మా. అసలే మావి అంతంత మాత్రం గుండెలు. పదండి. ఏంటి చారి గారు, తప్పు చేశానంటారా? తప్పని కాదు, కానీ మీరే సార్కు దారి చూపించినట్టు అయింది మేడం. ఆయనకొచ్చిన అనుమానం అబద్ధమని చెప్దామని. వద్దు మేడం, సార్ని మరో రకంగా డైవర్ట్ చేయటం మంచిది. మరింత డౌట్ వచ్చేలా చేయకండి. సారీ మేడం, చెప్పానని తప్పుగా అనుకోకండి. గుడ్ నైట్ మేడం.
ఫెస్ట్ ఆర్ట్ గ్యాలరీలో ఈరోజు మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 5 వరకు ఫేమస్ ఆర్టిస్ట్ల పెయింటింగ్ ఎగ్జిబిషన్. వావ్! పెయింటింగ్ ఎగ్జిబిషన్కి వెళ్ళి ఎన్ని రోజులైంది? ఈరోజు తప్పకుండా వెళ్ళాలి. బేబీ, ఎక్కడికెళ్తున్నావు? బయటికి. బయటికంటే? ఆర్ట్ గ్యాలరీకి. ఎందుకు? అక్కడ పెయింటింగ్ ఫెస్ట్ జరుగుతోంది, వెళ్ళి చూడాలి. ఇప్పుడు నువ్వు ఆ పెయింటింగ్స్ చూడకపోతే వచ్చే నష్టం ఏం లేదు. నువ్వెటూ వెళ్లకు. నేను పెయింటింగ్స్ చూస్తే వచ్చే నష్టమేంటో? జైకి నీపై డౌట్ వచ్చిందని తెలుసు కదా. ఈ టైంలో నువ్వు బయట తిరగడం అంత సేఫ్ కాదు. డోంట్ వరీ, నన్ను నేను కాపాడుకోగలను. ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు నిత్య. నువ్వు జై కంట పడితే ప్రమాదం. చెప్పిన మాట విను. అవును నిత్య, అమ్మ చెప్పింది విను. మీ బావగారు నీ గురించి చాలా సీరియస్గా ఉన్నారు. ఆయనకి నీ మీదే కాదు, నా మీద, అమ్మ మీద కూడా డౌట్గా ఉంది. ఈ టైంలో నువ్వు దొరికిపోయావంటే నువ్వు ఒక్కదానివే కాదు, అమ్మకి నాకు కూడా సమస్యే. విన్నావు కదా, నీ వల్ల అందరం చిక్కుల్లో పడతాం. ఇంట్లోనే ఉండు. ఓకే మామ్, అక్క నువ్వు అంతగా చెప్తున్నారు కదా, ఇంట్లోనే ఉంటాను. ఇంట్లో సోఫా ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, టీవీ ఉంది. అలాగే నేను కూడా ఎటు కదలకుండా ఉంటాను. ఆ వస్తువులకి నాకు తేడా ఏమీ లేదు కదా, ఎందుకంటే వాటికి ప్రాణం లేదు. ప్రపంచం దృష్టిలో నేను ప్రాణాలతో లేను. అది కాదు నిత్య, నాకు అర్థమైందక్క. గతంలో నేను చేసిన తప్పులకు ఇప్పుడు పనిష్మెంట్ అనుభవిస్తున్నాను. నువ్వు నన్ను అనవసరంగా బ్రతికించావు. నేను ప్రాణాలతో ఉండడం వల్ల ఎవరికి ఏం ఉపయోగం లేదు, పైగా నా వల్ల మీకు ప్రమాదం కూడా. ఛీ, ఇలాంటి బ్రతికెందుకక్కా? ఫ్రీ బర్డ్గా ఉండాల్సిన నేను బానిసలా బతుకుతున్నాను. నా ఇష్టాల్ని, కోరికల్ని చంపుకుంటున్నాను. ఇలా బతకడం కంటే చచ్చిపోవడం బెటర్. నిత్య, ఇంకెప్పుడు ఆ మాట అనకమ్మా. నీకోసం నేను చస్తే తప్పేంటక్కా? నువ్వైనా హ్యాపీగా ఉంటావు కదా. నిన్ను చంపుకోవడానికేనా నేనున్నది? కానీ నేను నిన్ను చంపేస్తున్నాను కదక్కా. ఎవరన్నారు? మామ్ అంటుంది. ఎందుకు నువ్వు కూడా అన్నావు నా వల్ల మీ ఇద్దరు చిక్కుల్లో పడతారు అని. ఆ మాటని వెనక్కి తీసుకుంటున్నాను. నువ్వు సంతోషంగా ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావో అక్కడికి వెళ్ళిరా. మరి నేను బయటకు వెళితే బావతో ప్రాబ్లం అని. ఏ ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటాను. నువ్వు ఆనందంగా ఉండాలి. వెళ్ళిరా నిత్య. థ్యాంక్ యూ అక్క. బాయ్ మామ్. దాన్ని ఎందుకు పంపించావు మంగా? వెళ్ళని అమ్మా. పరిస్థితి తెలిసి కూడా ఎలా మంగా? అది దొరికిపోతే నువ్వు కూడా దొరికిపోతావు. తెలుసమ్మా, కానీ నిత్యని బంధించడం కూడా తప్పు కదా. నేను నీ కడుపులో పుట్టిన పేదరికంలో పెరిగిందాన్ని. నిత్య అలా కాదు కదమ్మా. తన ప్రపంచానికి తనని దూరం చేయటం న్యాయం కాదు కదా. నువ్వేమో దాని బాగ్ గురించి ఆలోచిస్తున్నావు. అదేమో నిన్ను ఏంటమ్మా? ఏం లేదులే. అది క్షేమంగా తిరిగొస్తే చాలు. భయపడకమ్మా, ఏమీ కాదు. అవును, నన్ను అర్జెంటుగా ఎందుకు రమ్మన్నావు? చెప్తాను. జై ఎక్కడా? ఈయనేమిటి కళ్ళు మూసుకుని అంత సీరియస్గా ఆలోచిస్తున్నారు? చారి సార్, దయ్యాలున్నాయా? ఉన్నాయి అని చెబితే పిలిపించమంటాడు. ఎందుకు వచ్చిన గొడవ?
ఉండొచ్చు ఉండకపోవచ్చు సార్. అదేం ఆన్సర్ చారి? అంటే దేవుణ్ణి నమ్మని మీరు దెయ్యాలని ఎలా నమ్ముతారు అని. ఎందుకు నమ్మాలనిపిస్తుంది చారి? దేవుణ్ణే దెయ్యాలనా సార్? నిత్య నిజంగానే బతుకుందంటావా? సార్ నిత్య చనిపోయిందని మీ మేడం చెప్పింది. స్వరూప అంటే ఒట్టు కూడా పెట్టింది. మరి నిత్య చనిపోతే మీ మేడంపై అటాక్ చేస్తుంది ఎవరు? అంటే చనిపోయిన నిత్య దయ్యమే చేస్తుందంటావా? అదే దయ్యాలు పగబడతాయంటారు కదా. సార్ లైన్లోకి వస్తున్నట్టున్నారు. నాకెందుకో నిజంగానే నిత్య చనిపోయిందనిపిస్తుంది చారి. అదే కదా సార్ మేమంతా చెబుతున్నది. మీరు చెప్పారని కాదు చారి. నిత్య నిజంగానే బతుకుంటే తను చాటుగా దాక్కున్నంత పిరికిది కాదు. ఏదైనా తను ఫేస్ టు ఫేస్ ఫైట్ చేస్తుంది. అవును సార్. అలాగే మీ మేడం నాతో నిత్య చనిపోయిందని అబద్ధం చెప్పదు. మీ మేడంకి నాకంటే నిత్య అసలు ఎక్కువే కాదు. కరెక్ట్ గా చెప్పారు సార్. అలాగే నిత్య చనిపోయిందని నా ముందు ఒట్టు పెట్టాల్సిన అవసరం స్వరూప్ ఆంటీకి లేదు. ఆంటీకి నిత్య కంటే నేనెక్కువ కాదు. ఎగ్జాక్ట్లీ సార్. ఇక నువ్వు ఆ రాముడికి హనుమంతుడు ఎలాగో నువ్వు నాకలాగా. నాతో నువ్వు అబద్ధం చెప్పు. ఎస్ సార్. సో నిత్య బతికలేదు. మీ మేడంని అటాక్ చేస్తుంది నిత్య కాదు. ఐ థింక్ దయ్యాలంటూ ఉంటే నిత్య దయ్యమయ్యి మీ మేడంపై పగ సాధించే ప్రయత్నం చేస్తూ ఉండాలి. లేదా బయట శత్రువులు ఇంకెవరైనా ట్రై చేస్తూ ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగించాలి. అమ్మయ్య, నిత్య గారు చనిపోయారని సార్ నమ్ముతున్నారు. మీ మేడంపై అటాక్ చేస్తుంది నిత్య ఆత్మనా లేక లైవ్ ఎనిమినా అనేది మనం కనిపెట్టాలి. ఈ విషయం వెంటనే మేడం గారికి చెప్పాలి. నువ్వు చెప్పేది నిజమా అమ్మా? అవును మంగా, మన నిత్యని రానా పెళ్లి చేసుకుంటానన్నాడు. ఎంత మంచి శుభవార్త చెప్పావమ్మా. ఈ న్యూస్ నాకంటే ముందు నువ్వే నాకు చెప్పావు. నేనా? ఎప్పుడు చెప్పానమ్మా? నిత్యకి అతి త్వరలో పెళ్లి జరుగుతుందని దేవీపురంలో ఎవరో జ్యోతిష్యం చెప్పారన్నావు కదా. అవునమ్మా, ఆవిడ చెప్తే అక్షరాలా జరుగుతుంది. అంత మహిమగల మనిషి. మనిషే చెప్పిందో దేవతే చెప్పించిందో ఆమె నోటి వాక్కు ఫలించి ఈ పెళ్లి జరిగితే అంతే చాలు మంగా. జరుగుతుందమ్మా. ఇంతవరకు ఆవిడ చెప్పిందేది అబద్ధం కాలేదు. ఇంతకీ ఆ అబ్బాయి వివరాలవి కనుక్కున్నావమ్మా? అబ్బాయి వాళ్ళ నాన్న నాకు బాగా తెలుసు. ఢిల్లీలో స్థిరపడ్డ తెలుగు కుటుంబం. అబ్బాయి కూడా తెలివైన వాళ్ళ ఉన్నాడు. తను మాట్లాడుతుంటే అచ్చం మన జై మాట్లాడుతున్నట్టుంది తెలుసా. నిత్యకి ఆయనలాంటి అబ్బాయే కావాలమ్మా. సారీ మంగతయ్య గారు, మీ సిస్టర్కి నాలాంటి అబ్బాయి కావాలి. రండి, ఇప్పుడే మీ గురించి మా అమ్మ చెప్తుంది. ఎందుకు లేచారు? కూర్చోండి. కాఫీ తీసుకొస్తాను. కాఫీ కంటే మంచి టాపిక్ మాట్లాడుతున్నాం కదా. కాఫీ వద్దు, కూర్చొని మా పెళ్లి కబుర్లు చెప్పండి. మా చెల్లెలు మేలిమి బంగారం. అలాంటి అమ్మాయి మీకెక్కడా కనిపించదు. ఇక్కడ కనిపిస్తోందిగా. ఐ మీన్ మీరు మీ సిస్టర్ ఒకేలా ఉంటారు కదా. ఇద్దరి రూపం ఒకటే అయినా వ్యక్తిత్వాలు వేరు రానా. మంగ సీతాదేవి లాంటిదైతే నిత్య ఛాయాదేవి లాంటిది. ఏంటమ్మా నువ్వు? అలాంటిదేవీ లేదండి. మా చెల్లెలు చాలా మంచిది, నాకంటే కూడా మంచిది. మీ సిస్టర్ గురించి నాకు అంతా తెలుసు మంగగారు. నాకు అలాంటి అమ్మాయే కావాలని కోరి మరీ నిత్యను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మీరు అదృష్టవంతులు. మీ ఈడు జోడు చక్కగా కుదిరింది. మీ జంట చూడు ముచ్చటగా ఉంటుంది. ఈ పెళ్లి జరిగితే నిత్య అదృష్టవంతురాలవుతుంది. మా పెళ్లి తప్పకుండా జరుగుతుందంటే ఒకే ఊరలో రెండు కత్తులు ఇమ్మడవని ఇన్నాళ్ళు అన్నవాళ్ళు మా పెళ్లి చూశాక అలా మాట్లాడడం మానేస్తారు. అవును, పెళ్లి గురించి మనమే మాట్లాడుకుంటున్నాం. అసలు మనిషి ఎక్కడా కనిపించరే. ఎవరండి? మా ఆయన? కాదు, నా కాబోయే ఆవిడ. నిత్య ఆర్ట్ గ్యాలరీకి వెళ్ళింది రానా. ఎందుకంటే ఈ రోజు అక్కడ ఏదో పెయింటింగ్స్ ఫెస్ట్ జరుగుతోందట, చూడాలని వెళ్ళింది. పెయింటింగ్స్ ఫెస్టా? ఇదిగో ఈ న్యూస్ పేపర్లో చూసి వెళ్ళింది. షిట్!